రసజ్ఞులైన మువ్వల సవడి ప్రేక్షకులకు శుభ స్వాగతం. శాస్త్రీయ నృత్య సౌరభాలతో సాగుతున్న మెగా మువ్వల సవడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు ప్రోత్సాహంగా భావించి నృత్య లోకంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్న మా మువ్వల సవడి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు. ఈనాటి మన మువ్వల సవడి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి నర్తకి, ఆర్ట్ క్రిటిక్, ఎన్నో వ్యాసాలను నృత్యాన్ని గురించి రాశారు పురాణం మాధవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మన కార్యక్రమంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రముఖ నృత్య సంస్థ గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ వారం మేలటూరులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి భాగవత మేళ నాట్య నాటక సంఘం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మేలట్టూర్ తంజావూరుకు 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని ఒక చిన్న గ్రామం. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ మేలట్టూర్ గ్రామంలో 1743, 1809 ప్రాంతంలో వేద, శాస్త్ర, పురాణ, ఉపనిషత్తుల్లో మహాపండితుడుగా తన తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి చేత తీర్చిదిద్దబడిన విద్వన్ ఋషి వెంకటరామశాస్త్రి తెలుగు, సంస్కృతం, నృత్యం, రంగస్థలం వీటి సమాహారంగా నూతన శకాన్ని మేలటూర్లో స్థాపించడానికి ముఖ్య కారకుడు వెంకటరామశాస్త్రి. వెంకటరామశాస్త్రి తర్వాత యువ కళాకారులు ఎంతో మంది ఈ భాగవత్ మేళా సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించే కృషి చేశారు. 1882 నాటికి బ్రిటిష్ పాలన వల్ల కొంత వెనకబడి ఈ నాటకం గాయపడినప్పటికీ భరతం నటేష్ అయ్యర్ ఈ భాగవత మేళాను 1932 సంవత్సరం వరకు తన వంతు కృషితో ముందుకు నడిపించారు. ఆ తర్వాత 1935 నుండి ఎస్ నటరాజన్ వృత్తిరీత్యా మిడిల్ ఈస్ట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినప్పటికీ తండ్రి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా 1938లో శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి భాగవత మేళ నాట్య నాటక సంఘం స్థాపించడం జరిగింది. ప్రతి ఏటా నృసింహ జయంతికి భాగవత మేళ నాటకోత్సవం గత 66 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాయజ్ఞంలో ఎందరో కళారాధకులు, కళా పిపాసులు, కళాకారులు పాల్గొని ప్రదర్శించటం, పర్యవేక్షించటం, తిలకించటం జరుగుతోంది. ఆ కళామ తల్లి సేవకు అంకితమైన మేలటూర్ భాగవత మేళ నాట్య నాటక సంఘం ఇంకా ఎంతో మంది కళాకారులను తయారు చేయాలని, ముందు తరాలకు మన సంస్కృతిని అందించాలని మనసారా ఆకాంక్షిస్తోంది మువ్వల సవ్వడి. ఇప్పుడు మొదటి రౌండ్ నాట్యధర్మి. నృత్యం, నృత్యం, నాట్యం ఇవి మూడు కూడాను శాస్త్రీయ సాంప్రదాయ నృత్యాలన్నింటిలోనూ కనబడే పదాలు. పూర్వకథాయుతమై పూజనీయమైన నాటకమే నాట్యం. భావాభినయాలు హీనమై అంటే భావాభినయాలు తక్కువగా ఉండి ప్రదర్శించబడేది నృత్యం. మరి రసభావాలు ఇవి రెండూ కలిసి ఉండేది నృత్యం. వీటి గురించి మొదట నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణంలో రచించగా, దాని తర్వాత దశరూపకాలను రచించినటువంటి ధనంజయుడు, దాని వ్యాఖ్యాతగా ధనికుడు నాట్య, నృత్య స్వరూపాలను విపులంగా వివరించడం జరిగింది. కళాకారులకు ఈ రోజున మనం ఇచ్చినటువంటి అంశం కీర్తనలు. అది ఏ వాగ్గేయకారుని కీర్తనైనా తీసుకుని కళాకారులు చేయవచ్చు. ఈ కీర్తన అనేది పల్లవి, అనుపల్లవి, చరణ విభాగాలతో శాస్త్రబద్ధమైనటువంటి సంగీత రచనలు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మరి ముందుగా కళాకారులను పరిచయం చేసుకుందాం. ఈ రోజున సిద్ధేంద్ర కూచిపూడి నాట్య కళాక్షేత్రం రాజమండ్రి నుంచి శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ గారి శిష్యులు వచ్చారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. మొదట కుమారి DBSL సింధుజ, శ్రీమతి ప్రవీణ, కుమారి B శ్వేత, కుమారి షేక్ తుషీరా,
వీళ్ళందరూ కలిసి ప్రదర్శించేటువంటి కీర్తన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించినటువంటిది. నృత్యతి శంభో శిఖరాగ్రే అనే కీర్తన చేస్తారు. సరస్వతి రాగం ఆదితాళం.